మీ బైబిల్ లేకపోయినా నా వెనక ఫ్లెక్స్ మీద ఉంది. ఇది కుటుంబం వారు ఇష్టపడి వారు వేసుకున్నటువంటి వచ్చిన భాగం అని. అది దేవుడు మమ్మల్ని ఇలాగ ఆశీర్వదిస్తే మేము ఈ స్థితిలో ఉన్నాము, దేవుడు మాకు ఈ మేలు చేశాడు, దేవుడు మాకు ఈ ఉపకారాలు చేశాడు అని దేవుని యొక్క కార్యం ఇది అని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పెద్ద ఫ్లెక్సే ఏర్పాటు చేశారు. ప్రేమేం దేవుని పిల్లారా, మొన్నకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాన్ని బట్టి వారు ఎంతో కృతజ్ఞులుగా ఉన్నారు. ఈ కూటమి ఎప్పటి నుంచో పెట్టాలని ఆలోచన చేస్తున్నారు, కానీ మరి ఎందుకో ఇప్పుడైంది. నిజానికి దేవుని కార్యాలు కొన్నిసార్లు మనం ఊహించలేం, అనుకోకుండా ఆయన ఏదో సడన్గా జరిపిస్తాడు. మరి ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి మరి కారణం ఏంటో ఉద్దేశాలు ఏంటో కాదు, కానీ దేవుని యొక్క ఆయన కార్యాలు అనేకులు ఎదుట ప్రచురపరచాలా అనే ఉద్దేశం ఈరోజు దేవుడు ఏర్పాటు చేశాడు అని నేను నమ్ముతున్నాను. మరి ఈ కూటమి ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి మరి దేవుని ప్రణాళిక ఏమైందో అది ఆయనకి తెలుసు. ఇచ్చాడు కాబట్టి ఆయన ఎందుకు సంతోషిస్తూ ముందుకు సాగుదాం. ప్రేమైన దేవుని పిల్లారా, సాధారణంగా కృతజ్ఞత స్తుతి లేదు ఒక స్తుతి కూటం పెట్టుకోవాలి అని అంటే ఇలా పెట్టుకుంటే మాకేమొస్తుంది అనే ఆలోచన కొంతమంది ఆలోచన వస్తుంది. అంటే ప్రార్థన పెట్టించుకో, లేదు కూటం పెట్టించుకో, లేదు పెట్టించుకుంటే ఇలాంటి మాటలు ఏమవుతుంది, పెట్టుకుంటే ఏమొస్తుంది, పెట్టుకుంటే ఏం లాభం అవుతుంది అనే ఒక చిన్న ఆలోచన చేస్తే సాధారణంగా మనుషులకి ఏమనిపిస్తుంది అని అంటే, మన ఇంట్లో ఒక కూటం పెట్టుకుంటే దేవుడు మనకేదో ఒక మంచి కార్యం చేస్తాడు, ఏదో ఒక మేలు చేస్తాడు అని అనుకోవచ్చు. ఒక రకంగా మనము ఆయనకు ఇలాగ ఒక కూటం పెట్టాం కాబట్టి ఆయన మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తాడు అనుకోవడం ఒక విధంగా మంచిదే. ఏ మంచి పని చేస్తాడు? పెళ్లి చేశాడు పిల్లలకి, లేకపోతే ఒకరికి ఉద్యోగం వచ్చింది. కూటం పెట్టుకున్నాడు కాబట్టి చేశాడా? కృతజ్ఞత అనేది అది మన జీవితాల నుండి ఇవ్వాలి అని ఇంతకుముందే ఒక పాట కూడా ఆలోచన చేస్తూ వచ్చాం. కాబట్టి దేవునికి కృతజ్ఞత ఎలా ఇవ్వాలంటే మన జీవితాల ద్వారా ఇవ్వగలుగుతాం. ఏమండి, ఆయనకి ఎంత ఇస్తే ఆయనకి ఇచ్చినట్టు? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో దేవుని గురించి అపోస్తుడైన పౌలు ఏథెన్సులో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి మనం కట్టుకున్నటువంటి హస్తకృతాల్లో ఉండలేడు ఆయన, ఎందుకంటే ఇవన్నీ కలుగజేసిన వాడు ఆయనే. తర్వాత ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు, ఆయనే దయచేసేవాడు, ఇచ్చేవాడు. కనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు ఆయనే ఇచ్చేవాడు. ఆయనకేం కొదువలు ఉంటాయి? కాబట్టి ఆయనకి ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. అంటే మనం ఇస్తే గానీ ఆయనకి అది తీరదు అన్న విధంగా ఇచ్చేయి మన దగ్గర ఏమి లేవు. మనం ఇస్తే గానీ ఆయనకి లేదు అన్నంత కొరత ఆయన దగ్గర కూడా ఏమీ లేదు. దేవుడు అలాంటి వాడు. సో దేవుడు ఆయనే సమస్తాన్ని ఇచ్చినవాడు. ఉద్యోగాలు ఇచ్చినా, నీకు వ్యాపారం ఇచ్చినా, నీకు ఆరోగ్యం ఇచ్చినా, నీకు ఏది ఇచ్చినా ఇవన్నీ ఆయనే ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలుగా నేను ఇది ఇచ్చాను అని అంటే ఆయనకి ఇవ్వగలిగే స్థాయి మన దగ్గర లేదు అనే విషయం. అయితే మనం ఎలా కృతజ్ఞత చెప్పాలి అనే దానికి ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఓనేసిము అనేటువంటి ఒక వ్యక్తి గురించి అపోస్తుడైన పౌలు
ఈ ఒనేసిముకు యజమానుడిగా ఉన్నటువంటి ఫిలోమోను అనే వ్యక్తికి ఒక పత్రిక రాశాడు. అది కొత్త నిబంధనలో ఉంటుంది. తిమోతి, తీతు పత్రికల తర్వాత వస్తుంది ఫిలోమోను పత్రిక. అపోస్తుడైన పౌలు ఈ ఒనేసిము గురించినటువంటి విషయాలు ఫిలోమోనుకు రాస్తున్నాడు. రాసేది పౌలు, పత్రిక ఎవరికండి? పర్లేదు, మీరు చెప్పండి. మీరు చెప్తుంటే బాగుంటుంది ఇంటరాక్షన్. ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఈ విషయం అంతా నేను మీకు చెప్పలేను, కానీ ఆ పత్రికలో ఉన్నటువంటి సారాంశం మీకు చెప్తా. ఫిలోమోను దగ్గర పనిచేసేటువంటి ఒక దాసుడు ఉన్నాడు. అతని పేరు ఒనేసిము. ఫిలోమోను దగ్గర పనిచేసే ఒక దాసుడు, అతని పేరు ఒనేసిము. ఈ దాసుడికి ఆ యజమానుడి దగ్గర పనిచేయడానికి మరి ఎందుకో నచ్చలేదు, ఇష్టం లేదు, గిట్టలేదు, తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. మొత్తం మీద అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. పనిచేసేవాడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎవరికి దొరకకుండా కనపడదాం అనేటువంటి ఉద్దేశంలో బాగా జనం ఉన్నటువంటి రోమ్ పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడైతే జనాలలో కలిసిపోతాను, నన్ను ఎవరు కనుక్కోలేరు అని ఆ ఉద్దేశంలో రోమ్కి వెళ్ళిపోయాడు. మరి ఎలా జరిగిందో, ఎక్కడెట్లా జరిగిందో కానీ వెళ్ళి 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 అక్కడ ఉన్నటువంటి రోములోనే అప్పటికి బంధింపబడి ఉన్నటువంటి పౌలు గారి దగ్గరతో ఒనేసిముకు పరిచయం ఏర్పడింది. ఈ పారిపోయినటువంటి ఈ బానిస అక్కడున్న అపోస్తుడైనటువంటి పౌలుతో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత పౌలు గారు ఏం చేస్తారు? సాధారణంగా సువార్త చెప్పాడు. ఒనేసిము ఆ సువార్తకు లోబడి మారిపోయాడు, క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవుడయ్యేసరికి ఓకే, వెరీ గుడ్, మంచిది, నువ్వు ప్రభులోకి వచ్చావు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఒనేసిము కాదు నువ్వు ఇప్పుడు మరి ఏంటి నీ పరిస్థితి? ఏం చేయాలి నిన్ను? నువ్వు ఎక్కడికి వచ్చావు, ప్రభుని నమ్ముకున్నావు, ఏం చేయాలి నిన్ను అన్న ఆలోచన చేస్తూ, సరే ఒక పని చేయి, ఎవరు నీ ఓనర్ ఎవరు? అయ్యా ఫిలోమోను. ఫిలోమోనా? నాకు కూడా తెలిసే అతను. అయితే ఒక పని చేయి, నువ్వు మరల వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళు, నేను పత్రిక రాసిస్తా, వెళ్ళు అని అన్నాడు. అలాగన ఒక మారినటువంటి ఒనేసిము తిరిగి తన యజమానుడి దగ్గరికి మళ్ళా జాయిన్ అయ్యాడు, వచ్చి చేరాడు. ఇప్పుడు చూడండి, ముగ్గురు వ్యక్తుల స్వభావం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఒకడు అపోస్తుడైన పౌలు. తన దగ్గరికి వచ్చి తన దగ్గర వాక్యం నేర్చుకొని తన దగ్గర మారిన తన ఆత్మీయ కుమారుడు, తను బంధింపబడి తన ఇబ్బందులు తన చెరలో ఉన్నటువంటి సందర్భాల్లో తనకి సహకారంగా పనిచేస్తున్నటువంటి ఒనేసిమును ఎక్కడికి పంపాలనుకుంటున్నాడు. చాలా మంది సేవకులకు ఇలాంటి టెంప్టేషన్ ఉంటుంది. మన దగ్గర ఉన్న వాళ్ళని వేరే చోటికి పంపాలి అని అంటే సేవకులకి అది మాకు కొంచెం ఇబ్బంది కదా. మా రైట్ హ్యాండ్ని ఇప్పుడు ఉదాహరణకి ఒనేసిము తన బట్టలు ఉతుకుతుంటాడు, తనకు భోజనాలు తెచ్చి పెడుతుంటాడు, అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని వేరే చోటికి పంపాలి అని అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి టెంప్టేషన్ మనిషికి ఉన్నారు కూడా. అపోస్తులైన పౌలుకి తను తన దగ్గర ఉన్నటువంటి తన ఆత్మీయ కుమారుణ్ణి వేరే చోటికి పంపాలి అని ఇష్టపడ్డాడు. రెండో వ్యక్తి ఈ ఒనేసిము గురించి ఆలోచించేద్దాం. ఏమంటే ఇతను ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడు? ఆల్రెడీ ఆయన తట్టుకోలేక, ఆయన భరించలేక వచ్చేసాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? మళ్ళా వెళ్ళు అంటున్నాడు. వెళ్తే ఎట్లా ఉంటుందండి పరిస్థితి? స్వభావంగా ఆయన దగ్గరికి మళ్ళా వద్దయ్యా వేరే వాళ్ళ కాడ చేర్చి అంటాడేమో కానీ, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. స్వాభావికంగా అపోస్తులైనటువంటి పౌలుకి వచ్చే టెంప్టేషన్, తన ఆత్మీయ కుమారుని వేరే వాళ్ళకి పంపాల్సి వచ్చిన పంపిస్తా అని పంపిస్తున్నాడు. సహజంగా మనుషులు అనేటువంటి స్వభావానికి విరుద్ధంగా పనిచేయాల్సి వస్తుంది వీళ్ళు. ఇతను కూడా ఆయన దగ్గర నుంచి వచ్చి మరలా ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి?
ఇప్పుడు పోతే ఇంక నన్ను ఎన్ని తిప్పలు పెడతాడో అనిపించదా? కానీ అలాంటి స్వభావానికి విరుద్ధంగా ఓకే నేను వెళ్తానయ్యా అని తాను వెళ్తున్నాడు. తర్వాత ఇతన్ని చేర్చుకునేటువంటి ఫిలోమోను గురించి అతని స్వభావం ఎలాగుంటుంది? వీడు ఇంత నమ్మకంగా ఇన్ని బాగు చూసుకుంటుంటే వీడు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడు వస్తాడా వీడు అని సహజంగా ఉంటుంది కదండి. అయితే ఇప్పుడు అతను ఏం పని చేయాలంటే తన స్వభావానికి విరుద్ధంగా ఏం పని చేయాలంటే సహజంగా వచ్చే తన స్వభావపు లక్షణాలకు విరుద్ధంగా ఏం చేయాలంటే ఆడు వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు పత్రిక తీసుకొని వస్తున్నాడు కాబట్టి చేర్చుకోని పౌలు చెప్పాడు కాబట్టి చేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ముగ్గురు క్యారెక్టర్ గురించి చెప్పాను నేను. ఈ ముగ్గురి క్యారెక్టరు వాళ్ళ స్వతహాగా ఉండేటువంటి దానికి విరుద్ధంగా వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది. ఆ పని చేయడానికి కేవలం కారణం ఏంటంటే స్వతహాగా సహజంగా వచ్చే దానికి విరుద్ధంగా ముగ్గురు పనిచేయాల్సి వస్తుంది. దానికి కారణం ఈ ముగ్గురు యేసుక్రీస్తును నమ్ముకోవడమే. క్రైస్తవ జీవితం అని అంటే ఇది తేడా. మనకి చాలా ఇష్టాలు ఉంటాయి, మనకి చాలా ఉద్దేశాలు ఉంటాయి, మనకి చాలా నచ్చినవి ఉంటాయి, స్వతహాగా ఉండేటువంటి లేకుండా మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని అన్నాడు. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ సహజంగా ఉంటారు. మనం ముగ్గురు క్యారెక్టర్ల గురించి చూసాం. కానీ ఆ క్యారెక్టర్కి భిన్నంగా వీఆర్ క్రిస్టియన్స్, సో ఇది చేయాలి అని చేయడానికి వాళ్ళు ఇష్టపడి చేశారు. క్రైస్తవ జీవితం అంటే అది యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవన విధానంలో మనము ఆయనకు అనుకూలమైనటువంటి వారుగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇష్టాలు మన స్వభావాలు ఇలా కాదు. అందరు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తాం, అందరూ ఇలాగ ఉంటారు కాబట్టి మేము ఇలాగ ఉంటాం అని ఉండడం కాదు. లోకంలో మీరు జ్యోతుల వల్లే ఉంటారు అంటే లోకం చీకటిగా ఉంటే నువ్వు జ్యోతివి, మరి ఎంత తేడా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చారు అని అంటే ఏంటి? అందరిలాగా నేనుంటే అలాగ అనగలుగుతాడా దేవుడు? క్రిస్టియన్ లైఫ్ అనేది ఒక డిఫరెంట్ లైఫ్. ఆయన తన ప్రియులకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. ఇదిగో ఈ వాక్య ప్రకారంగా ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన సంరక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన ఉద్యోగం ఇస్తాడు, ఆయన వ్యాపారం ఇస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయన ఇల్లు ఇస్తాడు, మన పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తాడు. ఆయన అన్నీ చేయవాడే. అందుకే దేవుని గురించి ఇందాక చెప్తూ ఆయనే సమస్తమును అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు, ఆయనే ఇస్తాడు. ఇక అలాగన ఇస్తే ఆ ఇచ్చిన వాటిని బట్టి మనం జీవించాల్సినటువంటి జీవితం ఉంటుంది. దావీదుకు ఒక జీవితం ఇచ్చాడు దేవుడు. దావీదుకి ఒక జీవితం ఇచ్చాడు దేవుడు. దావీదు ఏం పని చేశాడు చెప్పండి? గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకుంటానే ఉన్నాడా? గొర్రెల కాపురి దావీదు అంటారా? అయితే ఎవరన్నా దావీదు మహారాజు అంటాడు. ఇంకా కాపరికాడ అంటే ఎట్లా? సో ఆయన ఐడెంటిటీ ఏంటంటే మహారాజు అయిపోయాడు. ఆయన గురించి క్రొత్త నిబంధనలో ఒక మాట చదువుదాం. క్రొత్త నిబంధనలో ఆయన గురించి 13వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట చదువుదాం. ఏముందండి? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. ఇప్పుడు దావీదు గురించినటువంటి ఒక మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, దావీదు దేవుని సంకల్పమును బట్టి, దేవుని సంకల్పం చొప్పున అంటే దేవుడు ఇచ్చితే చేశాడని, దేవుని ఆలోచన ప్రకారం దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని ఉంది. ఇప్పుడు దావీదు చేసిన పని ఏంటి? సేవ. ఏమండి సేవ అని అంటే మీకేమర్థమైంది తెలుసా? సేవ అనగానే
పాస్టరు, బ్యాగ్, ఈయన సేవకుడు అని మీకు వస్తుంది కదా. మరి దావీదు కూడా ఎలాగనే బైబిల్ వేసుకొని బైబిల్ సంచి పెట్టుకొని తిరిగాడా? మరి ఆయన ఏం పని చేశాడు? ఆయన పాస్టరా? దావీదు పాస్టరా? మరి సేవ చేశాడు తన తరం వారికి అని అంటే, ఇక్కడ మనం దేవుని సంకల్పం బట్టి ఆలోచన చేస్తాం. దేవుని సేవించడానికి దావీదుకి ఇచ్చినటువంటి పని మహారాజుగా ఉండటం. నువ్వు రాజుగా ఉండి నీ ప్రజలందరినీ నీవు పాలించాలి. ఇది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. దేవుని సంకల్పం చొప్పున ఆయన రాజు అయ్యాడు. దేవుని సంకల్పం చొప్పున ఒకరు ఉద్యోగి అవుతాడు. మరి ఆయన రాజుగా ఉండి దేవుని సేవిస్తే ఈ ఉద్యోగం వచ్చినటువంటి ఈ ఉద్యోగి ఏం చేయాలి? సేవ చేయాలి. అంటే సేవ చేయాలంటే ఉద్యోగం అనుకొని సంచి పెట్టుకొని తిరగమనా? అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క సంకల్పం ఉంది. దేవుని గణపరచడానికి ఆయన ఒకరికి రాజుగా అయ్యేటువంటి అవకాశం ఇచ్చారు. ఆయన ఒకరికి అధికారులు అయ్యేటువంటి అవకాశం ఇస్తాడు. ఆ అధికారి కింద పనిచేసేటువంటి ఒక ఉద్యోగిగా ఉండేటువంటి అవకాశాన్ని దేవుడే ఇస్తాడు. రాజుగా ఉన్నవారు రాజుగా ఉండి తన పనిని తాను నెరవేర్చాలి. అధికారిగా ఉన్నవారు ఆ అధికారాన్ని ఉపయోగించి తన పని తాను చేయాలి, తన బాధ్యతలు చేయాలి. అధికారి కింద ఉద్యోగిగా ఉన్నవారు ఆ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ దేవుని సేవ చేయాలి. ఈనాటి కాలంలో మనుషులందరూ అనుకుంటారు దేవుని సేవ అని అంటే అదే పని, బైబిల్ పట్టుకొని తిరుగుతాలా ఉండాలా, ఇండ్లు తిరుగుతుండాలా అనే ఒక మైండ్ సెట్కి వచ్చాం. అయ్యో, ఆయన సంకల్పం అందరి మీద ఉందండి. మనందరం ఆయన కొరకు వాడబడాలని, మనమందరం ఆయన కొరకు వాడబడి ఆయన్ని హెచ్చించాలి, ఆయన్ని కనపరచాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి రాజు అయినా, అధికారులైనా, ఉద్యోగులైనా, వ్యాపారులైనా, కూలి పనులు చేసేవారైనా, ఎవరు ఇచ్చారు ఈ కూలి పని? నీకు ఎవరు ఇచ్చారు? దేవుడే ఇస్తున్నాడు. ఏమండి, నీకు ఒక వ్యాపారం చేసేటువంటి విషయం వచ్చింది, ఎవరు ఇచ్చారు వ్యాపారం నీకు? ఎవరు? దేవుడే ఇస్తాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును. వినండి, కలెక్టర్ అయ్యారు. ఎవరు ఆ కలెక్టర్ అధికారం ఇచ్చింది ఆయనకి? చదువుకున్నాడు, పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు, ఓకే. ఆయనకి అక్కడ కలెక్టర్ వచ్చేటువంటి అవకాశం, ఆ ప్లాన్ అంతా ఎవరిది? మోడీ మనకి మరొకసారి ప్రధానమంత్రి అయ్యారు. ఎవరి పని అది? ఆలోచన చేయండి. మోడీ మళ్ళా అయ్యాడు. చంద్రబాబు మళ్ళా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఎవరు నియమించారు? మీరు అనుకుంటున్నారు మనం కదా. కాదు. అసలైన ఓటు ఆయన వేస్తే వాళ్ళు అక్కడ నిలబడ్డారు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అదే విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆయన కనుదృష్టికి మరువైన సృష్టి మీద లేదు. ఒక పిట్ట చచ్చిపోవాలన్నా దేవుని యొక్క అనుమతి ఉంది. నీ తల వెంట్రుకల లెక్క కూడా ఆయన దగ్గర ఉంది. ఈ విషయాలన్నీ బైబిల్ వచనాలేగా, అన్ని చూపించాల్సిన పని లేదు. దేవునికి అంత స్పష్టమైనటువంటి అవగాహన మనుషులందరి మీద ఉంది. వాళ్ళు చేసే పని మీద లేదా? వాళ్ళు సాధించుకున్న ఉద్యోగాల మీద లేదా? వాళ్ళు చేసే వ్యాపారాల మీద లేదా? ఇదే విషయాన్ని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం 13వ అధ్యాయంలో. ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. మరి ఉన్న అధికారులు దేవుని వలననే నియమింపబడి ఉన్నారు. మొన్నకి బద్వేల్లోనే ఉద్యోగం వచ్చింది. ఎవరిచ్చారు?
ఆ కలెక్టర్ ఏదో అంటారేమో మీరు, నేనంట దేవుడు ఇచ్చాడు. అది దేవుడు ఇస్తే నీవు ఈ వ్యాపారం చేసుకుంటున్నావు, ఈ కూలి పని చేస్తున్నావు, ఈ ఉద్యోగం చేస్తున్నావు. దేవుడు నీకు ఇస్తే ఆ పనిలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు. ఆ పని కొనసాగుతున్నావు, కానీ అందులో దావీదు తన పితరులకు సేవ చేశాడు. అది సేవ చేయడము అని అంటే బైబిల్ పట్టుకొని తిరగడం అనేది కాదు. తిరుగు నీకు టైం ఉన్నప్పుడు. కానీ నీకు వచ్చినటువంటి ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే పని ప్రదేశంలో ఆయన్ని సేవించు. సేవించు. ఎలా సేవిస్తాము? మొదట్లో మనం 2-3 వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఒకప్పుడు భయపడి తప్పించుకొని చెడిపోయి పారిపోయి ఎక్కడెక్కడో తిరిగిన వాడు ఒనేసిము. అపోస్తులైనటువంటి పౌలు ద్వారా నూతన పరచబడి ఇప్పుడు వీడు ఇంతకు ముందు లాంటి కాదు. రాసించాడు దాంట్లో, ఓ ఫిలోమోను, ఇతన్ని పంపిస్తున్నా మరలా నీ దగ్గరికి, నువ్వు ఇంతకుముందు అనుకుంటున్నా అట్టడు కాదు, ఇప్పుడు వస్తాడు వాడుకో, ఇప్పుడు పని చేస్తాడు వాడుకో, ఇప్పుడు నేను పంపిస్తున్నా అతన్ని బాగా చూసుకో అని తన గురించి రాస్తూ వచ్చాడు కదా. ఇతను ఒకవేళ డబ్బులు ఏమన్నా ఇంకా నీకేమన్నా ఇవ్వాల్సి వస్తే అవి నా లెక్కలకు రాసుకో, నేనే ఇస్తా అంటాడు. అంటే ఇప్పుడు ఒనేసిము క్యారెక్టర్ చూడండి. ఒకప్పుడు క్యారెక్టర్ ఒనేసిముడు, ఇప్పుడు కాదు. తన స్వభావానికి విరుద్ధంగా పనిచేసేవాడు. ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే ఫస్ట్ ఆలోచన ఏంటి చెప్పండి? ఉద్యోగస్తులందరూ ఇదే పని అంట, లంచాలు తీసుకుంటారని. నేనేం తప్పు మాట్లాడటం లేదులేండి. ప్రభుత్వ ఉద్యోగుల గురించి జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచన. ప్రభుత్వ ఉద్యోగులందరూ సరిగ్గా పనిచేసేది కాదు, ఈ అవినీతిని రూపుమాపాలా అని కొత్త సిస్టమ్ ఏర్పాటు చేశాను, సచివాలయం అవన్నీ పెట్టి ఈ లంచాలు లేకుండా చేస్తా అని అన్నాడు. ఆ లంచాలు ఉన్నాయని ఆయనకి ఎందుకు అంత బాధ అంటే, ఉద్యోగస్తులందరూ ఇట్లా చెడిపోతున్నారు, డబ్బులు ఇయ్యంది ఏ పని కావట్లేదు ఏ ఆఫీసులో అనేటువంటి కామన్గా ఉండేటువంటి ఆలోచన కదా అండి. ఇప్పుడు మీరు లైన్లోకి రండి. ఏమండి, కామన్గా ప్రభుత్వ ఉద్యోగం అంటే అలాంటి ఆలోచన ఉంటే, మరి క్రైస్తవుడైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఎలాగ ఉండాలి? అది ఒనేసిములో ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. ఒనేసిములో ప్రత్యేకంగా, ఇంతకుముందు అదే దాసుడు, అదే బానిస, ఇప్పుడు అదే బానిస. కానీ ఇంతకుముందు లాంటి వాడు కాదు, ఇప్పుడు సహజంగా పనిచేసే వాళ్ళు తప్పించుకోవడాన్ని చూస్తుంటారు. అంతకుముందు అట్లనే కదా, పని ఎక్కువైపోతే వాడు తప్పించుకొని ఏదో చేయాలనుకుంటాడు, వాడు అదే క్యారెక్టర్ అలాగే వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అదే పని చేయడానికి ఇష్టపడి వస్తున్నాడు. స్వభావానికి విరుద్ధంగా వేరే స్వభావాన్ని కలిగిన వాడిగా ఒనేసిము వస్తున్నాడు. అది క్రిస్టియన్ లైఫ్. ఉద్యోగం వచ్చింది అని అంటే ఆ ఉద్యోగంలో మనము సరైనటువంటి విధి విధానాలతో ఉండటమే మన ప్రవర్తన, మన డ్యూటీ, మన సిన్సియారిటీ, వాటిని నెరవేర్చడమే దేవుని సేవించడం అని ఎంతమందికి అర్థమైంది మీ అలా చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ వచనం చదువుతా ఉన్నా. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. ఒక జాబ్ చేస్తున్నావు, మొన్న జాబ్ చేస్తున్నాడు, తన అధికారిని ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టు? దేవుణ్ణి ఎదిరించిన వాడు అవుతాడు. రోమేలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఆ విషయాలు చెప్తున్నాడు. మీరు మీ పని ప్రదేశాల్లో, ఉద్యోగం అయితే ఉద్యోగం, కూలి పనికి వెళ్ళావా, అక్కడ నిన్నెవరో పనికి పెట్టుకున్నారుగా. బేల్దారి పనికి వెళ్ళావు, అక్కడ నీకు యజమానులు ఉన్నారుగా. ఎక్కడికి వెళ్ళినా నీకంటూ ఒక యజమానులు ఉన్నారుగా. నీ సిన్సియారిటీని, నీ నమ్మకాన్ని నువ్వు చూపించుకోవాల్సినటువంటి అవసరత క్రైస్తవుడైనటువంటి వారి ప్రతి ఒక్కరికి ఉంది. అధికారిని ఎదిరిస్తే నువ్వు దేవుణ్ణే ఎదిరించిన వాడవు అని చెప్తూ ఇంకా కొంచెం కిందకు వద్దాం. ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారు. ప్రభుత్వమును చేయువారు చెడ్డ కార్యాలకే గాని మంచి కార్యాలకి భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు
అధికారులు దేవుని పరిచారకులు. ఈ భాగాలు ఎప్పుడైనా చదివారా క్రైస్తవ ఉద్యోగస్తులారా? నీకు మేలు చేయడానికి నీ పైన ఉన్నటువంటి అధికారి దేవుని పరిచారకుడు. నీకేదో పని చెప్తున్నాడు అని అంటే సహజంగా ఏమనిపిస్తుంది అని అంటే, మన సుపీరియర్ మీద, మన అధికారి మీద, ఉద్యోగస్తులు ఎవరైనా వాళ్ళ మీద మనకి నెగిటివ్ థింకింగే ఉంటుంది. మా ఓనర్ ఇట్లా, మా బాస్ ఇట్లా, మా సార్ ఇట్లా, మా ఆఫీసర్ ఇట్లా. ఎవరు సానుకూలంగా ఉండరు సహజంగా. కానీ క్రిస్టియన్ ఫాలో అవ్వాలి. ఎలా అవ్వగలిగిన వాడు క్రైస్తవుడు అవుతాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎలాగ ఇది సాధ్యమవుద్ది? సహజంగా అందరూ ఉన్నటువంటి విధంగా ఉండకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా మనం ఉండటానికి ఎలా వీలవుద్ది? సహజంగా అందరిలాగా ఉండకుండా ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవునిగా జీవించడానికి ఎలా అవకాశం ఉంటుంది? అది ఎలా వీలవుతుంది? అందరు ఉద్యోగస్తుల్లాగా ఉండకుండా ఈ ఉద్యోగం అంటే స్పెషల్గా ఉన్నాడు అని అలా స్పెషల్గా ఉండడానికి ఎలా వీలవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా మనుషులందరూ అలాంటి వారిలే. ఏ భేదం లేదు, అందరూ అట్టోళ్ళే, మనకందరికీ తెలిసింది. మరి అలాంటి వారైతే దాని గురించి ఇంకా చాలా ఏం చెప్తాడనంటే, ఇది మనం పుట్టినప్పటి నుంచి వస్తుంది. స్వాభావికంగా బాలునికి మూఢత్వం వస్తుంది. శిక్షాదండము ఆ మూఢత్వం నుండి వాడిని తప్పిస్తుంది అని సామెతల్లో ఉంటుంది. అంటే చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు స్వాభావికంగా వాళ్ళల్లో మొండితనం వస్తుందండి. చిన్నపిల్లల్లో స్వాభావికంగా వస్తుంది, సహజంగా వస్తుంది. నువ్వు వద్దనకపోయినా అది అట్లా వస్తుంది. అలాగే రావటానికి అలా మూఢత్వం వచ్చినప్పుడు మా నాయని, మా బుజ్జి ఎంత మొండికెళ్తున్నావు అని ముద్దు పెట్టుకున్నావు అనుకో, అది మంచిదా? కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, వాడు అట్లా మూఢత్వం వచ్చినప్పుడు ఆ మూఢత్వం నుండి బయటికి రావాలంటే వాడిని బెత్తంతో ఒక దెబ్బ చల్లని కొట్టు అన్నాడు. బెత్తం వాడకపోతే నీ పిల్లలకు నీ శత్రువు, విరోధి అని కూడా బైబిల్ చెప్పింది. అంటే ఈ విషయాలు బెత్తంతో కొట్టమని చెప్పింది. ఎందుకంటే నీ పిల్లల్ని చంపుకోని కాదు, వాళ్ళకి స్వాభావికంగా మూఢత్వం వస్తుంది. ఆ మూఢత్వంలో నుండి వాడు బయటికి వచ్చేటట్టు ఒక దెబ్బ చల్లన. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే, ఇలాంటి లక్షణము అందరికీ ఉంటుంది. మూఢత్వం వచ్చేది అనగా పుట్టుకతోటే ఒక పాప స్వభావం వచ్చేది, ఒక పాపపు నేచర్ వచ్చేది. అందరిలాగానే ఉంటాం. అయితే ఇలాగన అందరిలాగే ఉంటాం కాబట్టి, అందరిలాగే తప్పులు చేస్తాం కాబట్టి, అందరిలాగే దేవుడు పెట్టినటువంటి హద్దులు దాటుతాం కాబట్టి, అందరిలాగే అతిక్రమిస్తాం కాబట్టి, ఆజ్ఞలు దేవుడు పెట్టినటువంటి హద్దులు వాటిల్లో నుండి అందరిలాగే సహజంగా బయటికి పోతాం కాబట్టి ఇంకేమైందని అనొచ్చు? ఆజ్ఞలు అంటున్నా, అతిక్రమణ అంటున్నా, ఇంక మీకు తెలుసు కదా. అలాగే దేవుడు పెట్టినటువంటి ఆ లిమిట్స్ను దాటి వెళ్తుంటే ఏమైనట్టు? ఆజ్ఞాతిక్రమమే పాపమే. అందుకే అన్నాడు ఏ భేదం లేదు, అందరూ ఇట్టటోళ్ళే అని అందుకన్నాడు అన్నమాట. నేనేం తప్పు చేశాను, నా దగ్గర ఏం తప్పు ఉందని ఎవడు అనడానికి అవకాశం లేదు. మనం స్వతహాగా పాప స్వభావం కలిగిన వాళ్ళం కాబట్టి మనం అనేక రకాలైన పాపాలు చేస్తాం. పాపాలు చేసినందుకు పాపం కాదు, మనం యాక్చువల్గా అట్టోళ్ళం, అందుకనే ఇవన్నీ చేస్తాం. దానికి బైబిల్ గ్రంథం ఏం చెప్పిందనంటే, మనలో ఉన్న పాప స్వభావము అని చెప్పాడు. ఆ స్వభావం అలాంటిది కాబట్టి వాడు అలాంటి వాడే. వాడు మోసం చేసే స్వభావం కలిగిన కాబట్టి వాడు ఉద్యోగం వచ్చినా ఏం చేసినా వాడు ఏం చేస్తాడు? అంతే కదా, వాడి స్వభావం అట్లాంటిది. సో ఇప్పుడు ఏమర్థం అవుతుంది చెప్పడం? దేవుళ్ళకి రాకముందు అందరూ పాప స్వభావములో ఉంటారండి. ఎవరైనా ఆ స్వభావంలో ఉన్నవారు యేసుక్రీస్తు గురించినటువంటి వర్తమానం విని, యేసు యొక్క శిలువ సువార్త వర్తమానం విని,
యేసు సిలువలో పాపముల కొరకు మరణించాడు. ఆయన నా పాపములన్నీ ఆయన సిలువలో భరించాడు. వాస్తవానికి ఆయనకి ఏమీ పాపం లేదు, ఆయన శిక్షకి అర్హుడు కానే కాదు. ఆయనే అన్నాడు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించును అని ఛాలెంజ్ చేసిన పరిశుద్ధుడు ఆయన. మరి ఎందుకంత దెబ్బలు తిన్నాడు అని అంటే అది ఆయన తప్పు కానే కాదు, అది నాది. నా పెనాల్టీ ఆయన కడుతున్నాడు, నా శిక్షే ఆయన భరిస్తున్నాడు అని బైబిల్ చదువుతుంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. యేసు ప్రభు ఎందుకు ఆయన చనిపోయాడో, ఆయన సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడో, ఆయన ఎందుకు రక్తం కార్చాడో, ఆయన యొక్క సిలువలో బలియాగంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆలోచన చేస్తే ఈ పాపం స్వభావంతో ఉన్నటువంటి మనిషికి ఒకటి అర్థమైంది. నా పాప స్వభావంకి నేను ఎట్టునైనా చెడ్డోన్నే, నాకు శిక్ష ఉంది, నేను నరకానికి వెళ్ళాల్సిన వాడిని. అయితే ఆ యేసు నా కొరకు శిక్ష అనుభవించాడని ఎవరైతే ఆ సువార్తను నమ్ముతారో, అలాగిన నా శిక్షే అది ఎవరైతే అని అంగీకరిస్తారో, ఆ అంగీకరించినటువంటి వారి శిక్ష, ఆ ఫలాన్ని యేసు ప్రభు తన మీదకి వేసుకుంటున్నాడు. దీనికి మీకు అర్థమవడానికి ఒక చిన్న విషయం చెప్తాను. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? అన్నది ఎవరు? పౌలు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. మరి యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డ వాళ్ళలో పౌలు ఉన్నాడా? ఇద్దరు బందిపోటు దొంగలు కదా ఉండేది. మరి ఈయన ఇలాగన్నాడు. అది కన్వర్షన్ అంటే. నేను తప్పుడోని, నేను పాపంలో ఉన్నోని, యేసు ప్రభు సిలువలో మరణించాడు అని అంటే ఆ సిలువలో తప్పు ఆయనది కాదు, అది ఆ శిక్ష అది నాది. కాబట్టి సిలువలో దెబ్బలు పడుతున్నాయనంటే ఆ శిక్ష ఆయనది కాదు, నాది. ఆ శిక్ష అనుభవిస్తుంది నేనే. కాబట్టి క్రీస్తుతో కూడా ఆ శిక్ష అనుభవిస్తుంది నా పాపములే అనే సంగతి అర్థమైంది. మీకు అర్థం అవ్వాలా? ఈ గాస్పల్ యేసు ప్రభు దగ్గరికి పోయి వస్తాం, దండం పెట్టుకొని వస్తాం అంటే మనిషి మారడు. ఈ విధమైనటువంటి యేసుక్రీస్తు రక్షణ కార్యాన్ని మనిషి అర్థం చేసుకోవాలా. నీ పాప స్వభావంలో, పాత జీవితంలో నువ్వు ఎన్నెన్ని తప్పులు చేస్తా వస్తావో ఆ తప్పులన్నిటికీ పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్ యేసు ప్రభు సిలువలో భరించాడు అని అర్థమైతే పౌలు అన్నట్టే నువ్వు కూడా అంటావు. యేసు ప్రభు సిలువలో శిక్షించబడింది ఆయనే కాదు, నేను కూడా ఉన్నా, నేను కూడా ఉన్నా, నేను కూడా ఉన్నా. ప్రభు శరీరం రక్తం తీసుకుంటుంటారే ప్రభు బలలో, మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన వచ్చిందా? మరి ఆ శరీరంలో నేనున్నా, సిలువలో నేనున్నా, ఆ పాపము నాది అక్కడ శిక్షించబడింది. యేసు పాపము కాదు శిక్షించబడింది, ఎవరి పాపం? నా పాపము అని అంగీకరించిన వాడు. ఇప్పుడు అలాగనే ఎవరైతే సువార్తను అర్థం చేసుకుంటారో, ఇప్పటిదాకా పాపపు స్వభావంతో ఉన్నటువంటి మనిషిని నేను ఇక చచ్చిపోయాను అని ఆ పాత మనిషిని చంపేస్తాడనమాట. పాత మనిషి చచ్చిపోతాడు. పాత మనుషులు ఎలాగ ఉంటారో మనం ఇప్పటిదాకా చూసాం. అందరు చేసినట్టే చేస్తారు, అందరు వెళ్ళినట్టే ఉంటారు, అందరు ఉన్నట్టే ఉంటారు. డిఫరెంట్ మనిషితో రావాలని అంటే రాలేడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పాత మనిషి చచ్చిపోతే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పినట్టుగా, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఇప్పటిదాకా నేను చెప్పింది ఇదే కదా, మీకు అర్థమైంటది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నీవు ఒక నూతన సృష్టిగా తయారు కావాలి అనేటువంటి ఆశ ఉంటే ఈ లేఖనాలు మరలా ధ్యానించండి. మీరు పాప స్వభావము మనతో కూడా, అదిగో అదే చెప్తుంది ఇక్కడ,
మనం పాపమునకు దాసులము కాకున్నట్టు, అంటే అందరు చేసినట్టు చేయకుండా ఉండునట్లు, పాప శరీరం నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడేను. సిలువలోకి వెళ్ళిపోవాలా నువ్వు పాత మనిషివి. అలాగే నా సిలువలో చచ్చిపోయినటువంటి వాళ్ళని యేసు ప్రభువుని సమాధి చేసినట్టుగా నిన్ను కూడా నీళ్ళలో సమాధి చేస్తారు. దాన్ని బాప్తిసం అన్నారు. బాప్తిసం వరకు తీసుకుంటారు ఏంటి? చచ్చిపోతే సమాధి చేయడమే బాప్తిసం. పాత మనిషి చచ్చిపోతేనే వాడిని సమాధి చేస్తే కొత్త మనిషి వస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుము. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి నీళ్ళలో నుండి నిన్ను లేపబడ్డప్పుడు దేవుడిచ్చే కొత్త జీవం నీలో వస్తుంది. దేవుడు ఇస్తాడు అది. ఎందుకంటే నువ్వు చచ్చిపోయావు కదా. చచ్చిపోయిన విత్తనంలో కొత్త జీవం వచ్చినట్టు, చచ్చిపోయినటువంటి యేసు ప్రభు 3వ రోజు తిరిగి లేచినట్టు, పాత స్వభావంలో మనిషి చచ్చిపోతే నూతన స్వభావాన్ని దేవుడిచ్చి లేపుతాడు. ఈ యేసును దేవుడు లేపను. పాత మనిషి నిజంగా చచ్చిపోతే ఎవరైనా వాళ్ళల్లో దేవుడు జీవమిచ్చి వారిని లేపను. దాన్ని కొత్త జన్మ అన్నారు. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇంతకు ముందున్న మనిషివి కాదు, ఇప్పుడు నూతన సృష్టి. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం వచ్చింది, లంచం తీసుకుంటావా? నూతన సృష్టి. ఇప్పుడు యేసును ప్రభువుగా నా మీదకి అంగీకరించాను, నేను పాపినని ఒప్పుకున్నాను, నేను పాప జీవితంలో చచ్చిపోయాను, మా సేవకులు నన్ను సమాధి చేశారు, ఇప్పుడు కొత్తగా బ్రతుకుతున్నాను, కొత్త సృష్టిని. అంతకుముందు అయితే ఉద్యోగం వచ్చింది, లంచం తీసుకుంటాను. ఇప్పుడైతే ఒనేసిములో ఈ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి గో బ్యాక్ టు యువర్ ఓనర్ అని వెనక్కి పంపించాడు. ఓకే, ఇంతకుముందు అయితేనే ఆయన దగ్గర తట్టుకోలేకపోయినా కానీ ఇప్పుడు ఎందుకు పోను, నేను హ్యాపీగా వెళ్తా అని ఒనేసి వచ్చేస్తున్నాడు. ఫిలెమోను అంతకుముందు అయితే ఆడు పనికిరానోడు అని వింటాడేమో, కానీ ఇప్పుడు ఎందుకు అందం, రారా వచ్చి చేరు, పని చేసుకొని నీ పని అంటాడా లేదా? అదండి క్రైస్తవ జీవితం. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు యేసునందు ఒక నూతన స్వభావాన్ని సంతరించుకున్న వారిగా ఉండాలి. నవీన స్వభావం వచ్చి ఉంటుంది. ఇది క్రైస్తవులైనటువంటి వారికే అవకాశం ఉంటుంది. కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి, ప్రాచీన స్వభావం వదిలి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనూ, కొలస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనూ ఉంటాయి. తీతు పత్రికలో ఉన్న ఒక చిన్న మాట చదివి నేను ముగిస్తాను. తీతు పత్రికలో 3వ అధ్యాయం తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను ఆయన మనల్ని రక్షించను. దేవుని దయను బట్టి, యేసుక్రీస్తు శిలువ బలియాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావాన్ని ఇవ్వను బట్టి మనము రక్షించబడిన వారిగా ఉంటాం, నూతన సృష్టిగా ఉంటాం. నువ్వు డిఫరెంట్గా ఉంటావు. యు ఆర్ స్పెషల్, యు ఆర్ డిఫరెంట్. అందరిలాగా ఉండేవాడివి కాదు. ఎబై చర్చికి వెళ్తున్నాడు, అందరిలాగా ఉండేవాడు కాదు. డిఫరెంట్, నూతన సృష్టి, రక్షించబడిన వాడు. ఇలాంటి వారు ప్రతి ఆఫీసులో ఉండాలి, ప్రతి కూలి పని కాడ ఉండాలి, ప్రతి బేల్దారి పని కాడ ఉండాలి, ప్రతి ఆటో డ్రైవర్ యూనియన్లో ఉండాలా, ప్రతి ఉద్యోగి ప్రతి ఆఫీసులలో ఉండాలి, ప్రతి వ్యాపార కేంద్రాల్లో ఇలాంటి క్రైస్తవులు ఉండాలా. మీరు ఎందుకు ఉండకూడదు, మనం ఎందుకు ఉండకూడదు? అలా ఉండాలనేది దేవుని సంకల్పం. దావీదును అలాగే నియమించుకున్నాడు. మనందరికీ ఉద్యోగ వ్యాపారాలు అందుకు ఇచ్చాడు. అది మనం అర్థం చేసుకొని, అయ్యా
నిన్ను సేవించడానికే నాకు ఈ పని ఇచ్చావు. ఈ స్కూల్లో ఈ పని ఇచ్చావు, ఈ బేల్దారి పని ఇచ్చావు, ఈ వ్యాపారం ఇచ్చావు, ఈ చిన్న పని ఇచ్చావు, ఇంకా పెద్ద పని ఇచ్చావు, లేకపోతే ఈ స్థాయి ఇచ్చావు, ఈ హోదా ఇచ్చావు. నిన్ను సేవించడానికేనయ్యా. మొన్నకి చివరికి ఒక మాట చెప్తున్నాను, దేవుని సేవించడానికి నీకు ప్రభుత్వ ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. మీ నాన్న వల్ల వచ్చింది అనుకుంటున్నావు, కానీ ఎవరి వల్ల? ఇందాక చదివాను, దేవుడు ఇస్తే నీకు వచ్చింది. దేవుని సేవించు. నీ నమ్మకత్వాన్ని, నీ పవిత్రతని, నీ యథార్థతని నీ అధికారుల దగ్గర చూపించు. అనేకులు నిన్ను బట్టి క్రైస్తవుల వాళ్ళ, నిన్ను బట్టి దేవుడు అలాగ కనపరచబడాలా. అది దేవునికి నీవిచ్చే అద్భుతమైన కృతజ్ఞత. మన జీవితాల్లో కూడా మనందరం కూడా అలాగే దేవుణ్ణి కనపరిచే వారిగా ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఆలోచన చేయి. నీకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, ఆయన సేవించడానికే కదా ఇప్పుడు నువ్వు చేస్తున్న పని. నువ్వు పాస్టర్వా, టీచర్వా, వ్యాపారివా, ఇంట్లో ఉండేదానివా, గృహిణివా, ఆయన సేవించవచ్చు కదా. సేవించడానికే కదా నీకు ఆ పని ఇచ్చింది. దీనికంటే ఇంకా బెటర్ ఇవ్వచ్చు కదా, ఇస్తాడు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.